అహ్మదాబాద్ అందరూ ఒకే అవునా నా బంగారం ఏమే ఏంటండి ఆ స్వీట్స్ తీసుకురా తెలుసుకుంటా ఏంటండి అబ్బా ఏంటి ఏంటి కావాలా మన అమ్మాయి క్విజ్ ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది నాకు ప్రైజ్ వచ్చింది క్విజ్లోనే నేను ఒలింపిక్స్ వచ్చినట్టు ఎంత ఏంటి ఒలింపిక్స్ ఒక స్కూల్లో అంతమంది ఉండగా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయమా ఉన్న స్వీట్స్ రోజు రోజుకి తండ్రి కొంచెం తక్కువ ఎక్కువైపోతుందమ్మా వదిలేస్తే మాటలు టోటల్ దాటేస్తుంది ముందు స్వీట్స్ తినండి వసే పిచ్చిమద్దు ఈ స్వీట్స్ తెచ్చింది తినడానికి కదే అందరికీ పంచడానికి ఇంత చిన్న విషయాన్ని స్వీట్స్ పంచితే చూసే వాళ్ళు అందరూ చిన్నదేది చిన్నది నాకు నా కూతురు పండి ఏది చిన్నది కాదు అన్ని గొప్పవే నువ్వు రతండి ఒక సంవత్సరం తర్వాత దేవే లక్ష్మి ఏంటండి మన అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ ప్రైజ్ పాస్ అయింది ఏంటి వీటితో సరిపెడతావా ఏది దృష్టికి దేవే లక్ష్మి మన చుట్టాలందరూ టిఫిన్ చేసి భోజనానికి ఇంట్లో ఫస్ట్ ప్రైజ్ పాస్ అయ్యారు అయినా దానికి నెక్స్ట్ ఏమవ్వాలో చూడండి నాకు ఇష్టం లేదు మనకి ఇష్టమైంది సర్వీస్ ఎట్టుకోకుండా పోతారు ఒకసారి అడగండి అడగడం ఏంటి దాన్ని చిన్నప్పటి నుంచి డాక్టర్ అనే కదా సౌమ్య సౌమ్య ఏంటంటే ఇంత కోపంగా ఉన్నారు నువ్వు ఏమవ్వాలి మనకు చెప్పు అది ఆ ముఖం ఏమతో చెప్పు ఏమే అలా పరమేశ్వరం వాళ్ళ అమ్మాయి మంచి కోడలు స్వీట్ కొట్టి డాక్టర్ అయింది డాక్టర్ కూడా అయిందంట వాళ్ళ అమ్మాయి కోడలు చదివిందో కనుక్కో ఆల్రెడీ కనుక్కోండి విజయవాడ అమ్మాయి కాలేజ్ అయితే ఇంకేమి మన అమ్మాయి కూడా అక్కడే పెద్దాం అది కాదు తల్లి ఇక్కడైతే ఎలా చెప్తారో ఏమో అక్కడైతే బాగా చెప్తారు మనం రేపు పొద్దున విజయవాడ వెళ్తున్నాం ఇలా తీసుకెళ్ళి నేను ఆ పరమేశ్వరం దగ్గరికి వెళ్ళి ఏంటి ఎలా అని కనుక్కొని వస్తాను ఒక సంవత్సరం తర్వాత ఏమే లక్ష్మి ఏంటండి ఇప్పుడైనా వచ్చాను మన అమ్మాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి రిలాక్స్ అవ్వండి టీ కావాలా కాఫీ కావాలా అరే నేను ఇంత టెన్షన్లో ఉంటే టీ కావాలా కాఫీ కావాలని అడుగుతామండి అమ్మాయి రిజల్ట్ ఏమైంది నన్ను కొడుతారో తన్నే అడుగుతాను సౌమ్య నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కొడుకు చెప్పు 250 అంటే అది నిజమే చెప్తుందా నిజమేనండి బ్యాచ్లో ఒక మార్క్స్ పాస్ అయింది ఈ మార్క్స్ ఏంటి జస్ట్ పాస్ అవ్వడం ఏంటి సౌమ్య సౌమ్య అసలు నీకేమవ్వాలి ముందు ఆర్టిస్ట్ ఏంటి అయినా ఆర్టిస్ట్ 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 అది మన పాపండి అయినా ఆర్టిస్ట్ కూడా ఏంటి నేనేం చేయమంటావే ఇది పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టిందని అనుకోలేదే నేను కళ్ళకలి నిజం చేసి నా వారసులో డాక్టర్ పుట్టిందని అనుకున్నానే ఇప్పుడు చెప్తున్నా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చిన బతికినా నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే లేదంటే అసలుతోనే చంపేస్తారా ఏం చేయమంటావే ఊర్లో అందరికీ నా కూతురు రేపు డాక్టర్ అవుతుందని చెప్పుకున్నానే కానీ ఇది నా పరువు తీసింది నీ ముఖం చూడాలని నాకు అసహ్యం వేస్తుంది నీ ముఖం నాకు ఇంకోసం నేనే చెప్తాను ఒక సంవత్సరం తర్వాత అక్కడి నుంచి
నుంచి నా బతుకు వ్యర్థం. నేను ఇంకా చావడమే మంచిది. నాన్న, ఇది నీకు నేను రాసిన చివరి ఉత్తరం. అమ్మా సౌమ్య, నీ పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చారు. అమ్మ సౌమ్య, 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 ఏమైనా సౌమ్య, 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 నన్ను క్షమించండి నాన్న. మీరు కన్న కలలను నా కళ్ళు కనలేకపోయాను. మీ ఆశలను మీ ఆశయాన్ని నేను నిజం చేయలేకపోతున్నాను. అందుకే మీకు నా ముఖం చూపించలేక చనిపోతున్నాను. అయినా ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు? తను కోరుకున్నట్టు బీఈడీ చదివిస్తే పోయేది మ్యారేజ్ మీరు కోరుకున్నట్టు తను మెడికల్ సీట్ సాధించలేకపోయింది. అందుకే తను చనిపోయింది. అవునండి, ఎంతసేపు మీరు కాలని ఆ డాక్టర్ని మీ కూతురు చేసి చూడాలనుకున్నారే కానీ ఒక్కసారైనా తన మనసులో వచ్చి ఉన్న దాని గురించి ఆలోచించారా? మీరే కాదండి, వాళ్ళమ్మ ఎక్కడ చదివి డాక్టర్ అయింది, వీళ్ళమ్మ ఇక్కడ చదివి సీట్ సాధించిందనే కానీ మీ అమ్మ ఎక్కడ ఉంటే ఆనందంగా ఉంటుందని మీరు ఒక్కసారైనా ఆలోచించారా? మీరే కాదండి, కూతురని కొడుకుని గొప్పగా చదివించాలనుకున్న ప్రతి తల్లిదండ్రులు మీలాగే ఉన్నారు. అందుకే ఇండియాలో స్టూడెంట్ ఆత్మహత్యలు ఇంకా ఆగట్లేదు. వాళ్ళ చావులు ఆగాలంటే మారాల్సింది మీరే మారాలి. మీరు మారినంత కాలం